హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రివ్యూ వీడియో అండి. ఈరోజు డిన్నర్కి రైస్ తినాలనిపించలేదండి, మంచి టేస్టీ టిఫిన్స్ తినాలనిపించి నేను మా వారు పిల్లలు మెడ్రాస్ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాం. ఈ హోటల్ తిరుపతిలోని తిరుచానూరు రోడ్లో టువర్డ్స్ తిరుచానూరు టెంపుల్ స్ప్రింగ్ హోటల్కి పక్కనే లొకేట్ అయి ఉంటుంది. సో ఎలా ఉంటుందో ఫుడ్ తిందామని చెప్పి ఇక్కడికి వచ్చాక చూస్తే యాంబియన్స్ అయితే అదిరిపోయింది. సర్వీస్ పీపుల్ కూడా చాలా ఒబ్లైజింగ్గా ఉన్నారు. ఇక్కడైతే మసాలా దోశ, సెట్ దోశ, ఓపెన్ దోశ అన్నట్టు నాకు ఇష్టమైన ములబాగల్ దోశ కూడా ఉంది. ఇడ్లీ, తట్ట ఇడ్లీ, గీ పొడి ఇడ్లీ, ఉప్మా, పొంగల్, పెసరట్టు, పూరి, పరాఠా, చపాతి, వాట్ నాట్ అండి అన్నీ ఉన్నాయి. డిజర్ట్స్లో క్యారెట్ హల్వా ఉంది, కర్డ్ వడ ఉంది. లంచ్కి మీల్స్ కూడా సర్వ్ చేస్తున్నారంటండి. రోజు రోజుకి మెనూ మారుతూ కూడా ఉంటుందంట. నిజంగా నాకైతే యాంబియన్స్ చాలా బాగా నచ్చిందండి. ఫ్యామిలీస్ కూర్చోవడానికి కన్వీనియంట్గా ఉంది. ఫ్రెండ్స్ చిట్ చాట్ చేయడానికి చాలా బాగుంది. ఫైనలీ మేమైతే కూర్చొని మెనూ చూసి మాకు ఇష్టమైన టిఫిన్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చామండి. వెయిటింగ్ టిఫిన్స్ కోసం. నేనైతే నాకు ఇష్టమైన ములబాగల్ దోశ ఆర్డర్ ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడ 3 రకాల చట్నీలు, సాంబారు సర్వ్ చేశారండి. చట్నీస్లో పుదీనా చట్నీ, కోకోనట్ చట్నీ, రెడ్ చట్నీ సర్వ్ చేశారు. అలాగే సాంబార్ కూడా ఇచ్చారు. పొద్దునైతే పల్లీ చట్నీ కూడా ఉంటుంది. నిజంగా తింటుంటే చట్నీలు కూడా ఎక్కువ స్పైసీ లెవెల్స్ లేకుండా సోబర్గా చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసింది గీ పొంగల్. అక్కడక్కడ మిరియాలు తగులుతూ నేతి వాసనతో అదిరిపోతూ ఉందండి. టేస్ట్ వైజ్ చాలా బాగా నచ్చిందని చెప్పింది మా పాప. సాఫ్ట్గా పొంగలు ఇట్లా తింటూ ఉంటే అలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. నాకైతే ములబాగల దోశ వచ్చేసింది. కాకపోతే నాకు కొంచెం రెడ్డిష్నెస్ తగ్గిందనిపించింది. కాస్త బటర్ యాడ్ అయింటే ఇంకా బాగుందనిపించింది. టేస్ట్ వైజ్ డీసెంట్గా ఉన్నా కూడా ములబాగల దోశ ఈ హోటల్కి పక్కనే ఉన్న స్ప్రింగ్ హోటల్లో అయితే నాకు చాలా ఇష్టం. బటర్తో బాగా దోశను రోస్ట్ చేసిస్తారు. ఇక్కడ ఈ దోశకు నేను 5కి 3 మాత్రమే రేటింగ్ ఇవ్వగలనండి. నేను మా వారు ఇద్దరం ములబాగల దోశ తీసుకున్నాము. ఇక మా చిన్నమ్మాయి పూరి ఆర్డర్ ఇచ్చింది. వెరీ ఫ్లఫీ, స్మూత్గా పఫ్డ్ పూరి వచ్చిందండి. నిజంగా పూరికి అయితే ఐ విల్ గివ్ 5/5. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంది, పైన క్రిస్పీ లేయర్ ఉంది, చాలా టేస్టీగా ఉంది. అలాగే బొంబాయి చట్నీ కూడా అదిరిపోయిందండి. నాకైతే పూరి, బొంబాయి చట్నీ 5/5 రేటింగ్ అయితే ఇవ్వాలనిపించింది. హాట్గా పూరి అయితే టేస్ట్ వైజ్ ఎక్సలెంట్గా ఉందండి. పూరి లవర్స్ అయితే తప్పకుండా మెడ్రాస్ టిఫిన్ సెంటర్లో పూరి ట్రై చేయండి. ఇట్స్ ఎ మస్ట్ ట్రై రెసిపీ. ఇట్స్ ఎ హెవెన్ ఫర్ యూ. ఇక నెక్స్ట్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిల్టర్ కాఫీ అండి. ఎక్కడికి వెళ్ళినా టిఫిన్ తిన్నా నేను మా పాప ఫిల్టర్ కాఫీ అయితే తాగుతాము. హాట్ ఫిల్టర్ కాఫీ ఇచ్చారు. టేస్ట్ వైజ్ ఎక్సలెంట్గా ఉంది. తప్పకుండా మీరు మెడ్రాస్ టిఫిన్ సెంటర్లో టిఫిన్స్ ట్రై చేయించండి. ఇక్కడ ఈ టిఫిన్సే కాకుండా రకరకాల టిఫిన్స్ ఉన్నాయండి. రోజుకు మెనూ మారుస్తూ ఉంటారు. ఇడ్లీతో వడకర్రీ కూడా చాలా బాగుంటుందన్నారు, కానీ మేము తినలేదు. మీరు ట్రై చేయండి. అన్నట్లు ఇక్కడ వెరీ క్విక్ సర్వీస్ అండి. స్టాఫ్ కూడా ఆర్డర్ ఇవ్వడం చక్కచక్క సర్వీస్ చేస్తున్నారు. సో తిరుపతి పీపుల్ అండ్ తిరుపతికి వచ్చే పిలిగ్రిమ్స్ అవ్వచ్చు, టూరిస్టులు అవ్వచ్చు, తప్పకుండా ఈ టిఫిన్ సెంటర్లో టిఫిన్స్ ట్రై చేయండి. Please like and share. Thanks for watching.